హాయ్ ఫ్రెండ్స్, ఇలా బయట దొరికే నెయ్యిలాగా మనకి ఫ్రెష్గా ఇంట్లో ఎలా తయారు చేసి ఇలా పాల మీద మీగడ 2 వీక్స్ స్టోర్ చేసి ఇక్కడ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను నేను. ఇలా వెన్నపూస కడిగేటప్పుడు వెన్నపూసని గట్టిగా ఒత్తి కడిగితేనే ఫ్రెండ్స్ ఫ్రెష్గా వస్తుంది. తేలిక అయితేనే వెన్నపూస మనకి ఫ్రెష్ అయినట్టు. ఇది ఒకటి గమనించండి. దీంట్లో టిప్ ఇదే, చాలా ఫ్రెష్గా ఉంటుంది ఎన్ని రోజులైనా. ఇలా మనం స్టవ్ మీద పెట్టుకుని స్లిమ్లో పెట్టుకోవాలి. స్లిమ్లో పెట్టుకుని చాలా స్లోగా పెట్టుకుంటేనే మంట మనకి హై లెవెల్ పెట్టుకోకుండా స్లోలో పెట్టుకుంటే మంట అడుగంటకుండా ఉంటుంది నెయ్యి అంతా. ఇలా ప్రాసెస్ అంతా చూడండి. నెయ్యి ఇలా కాసుకుంటాను. మనం అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. దగ్గరికి వచ్చేసరికి ఇలా వస్తుంది చూడండి. ఆయిల్ లాగా పైకి వచ్చేస్తుంది మనకి, నెయ్యి సపరేట్ అయిపోతుంది. చిన్న బెల్లం ముక్కను కొన్ని మెంతులు వేసుకోండి ఫ్రెండ్. బయట షాపుల్లో ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది మీకు, నూకల నెయ్యిలాగా.